శ్రీమద్ భాగవతంలో మనము 7వ స్కందం 4వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. 30వ నంబర్ శ్లోకం నుంచి 46వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. ఈరోజు మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. 30 నంబర్ శ్లోకం. తస్య దైత్యాపతే పుత్రాశ్ చత్వారా పరమాద్భుతాః ప్రహ్లాదో భూన్మహాంస్తేషాం గుణైర్మహత్ ఉపాసకః. హిరణ్యకశిపుకి 4 పుత్రులు ఉన్నారు. ఆ 4 యోగ్యమైన పుత్రుల్లో ఒకరి పేరు ప్రహ్లాద. ఆ ప్రహ్లాదుడు ఆ 4 శ్రేష్ఠుడు. ప్రహ్లాదుడిలో అన్ని దివ్య గుణాలు ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కనుక. సో ఈ విధంగా మహత్ ఉపాసక. సో భగవంతుడి యొక్క మహా ఉపాసకుడు. సో మహాభక్తుడు ఆయన ప్రహ్లాదుడిలో. ఆయన మహాభక్తుడు శుద్ధ భక్తుడు అయినాడు కనుక ఆయనలో అన్ని దివ్య గుణాలు ఉన్నాయంట. ఇది మనకు భాగవతంలో చెప్తున్నారు అనమాట. తాత్పర్యంలో కూడా ఇంకో శ్లోకం కోట్ చేస్తారు ప్రభుపాద వాళ్ళు. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః. ఎవరికైతే భగవంతుడి పట్ల మొత్తం 100% శ్రద్ధ ఉంటుందో ఆ వ్యక్తిలో అన్ని మంచి గుణాలు, భగవంతుడివి దేవతలవి అన్ని మంచి మంచి గుణాలన్నీ కూడా ఆ వ్యక్తిలో, ఆ భక్తుడిలో వచ్చేస్తాయంట. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ అందుకే చెప్తున్నారు ప్రహ్లాదుడికి అన్ని మంచి గుణాలు, దివ్య గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన భక్తుడయ్యాడు కనుక. భగవంతుడికి భక్తి, శుద్ధ భక్తి చేసుకోవడం కారణంగా అన్ని దివ్య గుణాలు ఆయనలో వచ్చేసాయంట. అందుకనే ఈ శుద్ధ భక్తులకి వేరే ఏ ఉద్దేశం లేదు. అలా వేరు ఉద్దేశం లేకుండా ఓన్లీ భక్తి మాత్రమే చేసుకోవడం, భగవంతుడికి సేవ చేసుకోవడం మాత్రమే ఒకటే ఒక ఉద్దేశం. భగవంతుని సంతృష్టిపరచడం మాత్రం ఒకటే ఒక ఉద్దేశం. అలాంటి వాళ్ళు అన్ని మంచి గుణాలు, అవి భౌతికం ఆధ్యాత్మికం, అన్ని మంచి గుణాలు వాళ్ళు ఉంటాయి. సో ఈ విధంగా ఎవరైనా మంచి భక్తులుగా మారితే వాళ్ళలో ఆటోమేటిక్గా అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయంట. ఒకవేళ మీరు మంచి భక్తులు కాదనుకోండి, భగవంతుడి భక్తులు కాకపోతే హరాభక్తస్య కుతో మహద్గుణ
ఒకవేళ ఒక వ్యక్తి మంచి భక్తుడు కాకపోతే హ్మ్. ఆహ్, అతనిలో ఏవో కొన్ని మంచి గుణాలున్నా దానికి వాల్యూ లేదంట. ఒక దానికి ఏ మూల్యము లేదు. దానికి ఏ వాల్యూ లేదు. దానికి విలువ లేదు. సో, ఇది వేదాలు చెప్తున్నాయి. 31, 32 శ్లోకాలు. బ్రహ్మణ్యశీలసంపన్నః సత్యసంధోజితేంద్రియః ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్తమః దాసవత్సన్నతార్యాంగ్రి పితృవద్ దీనవత్సలః భ్రాతృవత్ సదృశే స్నిగ్ధో గురుస్వీశ్వరా భావనః విద్యార్థ రూపజన్మాద్యో మానస్తంభ వివర్జితః. సో, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు యొక్క దివ్య గుణాలని వర్ణించారు ఈ శ్లోకాల్లో. ఈ 2 శ్లోకాల్లో చెప్పిన దివ్య గుణాలు ఏంటంటే, అతను ఒక బ్రాహ్మణుడు సంస్కారం ఉన్న వ్యక్తి, బ్రాహ్మణ సంస్కారం తెలిసిన వ్యక్తిలో ఉండే అన్ని దివ్య గుణాల లక్షణాలు ఉన్నాయంట. మంచి చరిత్ర ఉంది, మంచి క్యారెక్టర్ ఉంది. ఇంకా అతను భగవంతుడిని అర్థం చేసుకోవాలనే తపన ఉంది. ఆయన మనస్సు, ఇంద్రియాల పట్ల సంపూర్ణమైన నియంత్రణ ఉంది. పరమాత్ముడి వలె ఆయన కూడా అన్ని జీవరాశుల పట్ల ఎంతో కరుణ, ఇంకా వాళ్ళందరికీ ఎంతో మంచి శ్రేయాభిలాషి, అందరిని వాళ్ళ మంచి కోరుకునే వ్యక్తి, వాళ్ళ ఒక మంచి మిత్రుడు. ఎవరైతే ఆదరణీయమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకు ఆయన ఒక మంచి సేవకుడిగా పనిచేశారు. ఇంకా ఎవరైతే బీద వాళ్ళకు ఒక మంచి తండ్రిలాగా వ్యవహరించారు. ఇంకా అతనితో సమానమైన వ్యక్తులతో ఒక బ్రదర్ లాగా వ్యవహరించారు. ఇంకా ఆయన యొక్క గురువుల్ని, ఆధ్యాత్మిక గురువుల్ని, ఇంకా వరిష్ఠులు వాళ్ళందరినీ కూడా భగవంతుడి లాగా ఆదరించారు. ఇంకా అతనికి ఎటువంటి అన్‌న్యాచురల్ ప్రైడ్, అంటే అక్కర్లేని గర్వం అనేది లేదు. ఎందుకంటే మామూలుగా మంచి విద్య, మంచి సంపత్తి, మంచి అందం, ఇంకా ఐశ్వర్యం ఇలాంటివన్నీ కలిగి ఉంటే వారికి చాలా గర్వం ఉంటుంది. ఆ గర్వం, దానివల్ల వచ్చే గర్వం ఆయనలో లేదు. సో, ఇవి ప్రహ్లాదుడి యొక్క కొన్ని దివ్య గుణాలు. ఇంకా చూద్దామంట. నోద్విగ్న చిత్తో వ్యసనేషు నిస్పృహః శ్రుతేషు దృష్టేషు గుణేష్వస్తు దృక్ దాంతేంద్రియ ప్రాణ శరీరదిః సదా ప్రశాంత కామో రహితాసురోసురః. ప్రహ్లాదుడు అసురుల యొక్క పరివారంలో జన్మించాడు. కానీ అతను మాత్రం అసురుడు కాదు, విష్ణువు యొక్క మహాభక్తుడు. వేరే అసురుల్లా కాకుండా అతను ఎప్పుడు కూడా వైష్ణవుల పట్ల అసూయతో ఎప్పుడు కూడా వ్యవహరించలేదు. ఆయనలో అసూయ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి, అతను ఎటువంటి ప్రమాదకమైన పరిస్థితిలో పెట్టినా, ఆయన్ని ఉంచినా ఎప్పుడు ఆయన భయపడేవాడు కాదు. ఆయనకి విచలితమయ్యేవాడు కాదు. ఇంకా అతనికి ఈ వేదాల్లో సూచించిన కర్మకాండ కార్యక్రమాలపైన ఏమాత్రం అభిరుచి లేదు. ఏవైతే భౌతికమో అవన్నీ కూడా ఆయన వ్యర్థంగా భావించాడు. అందుకే ఆయనకి ఏమాత్రం భౌతిక కోరికలే లేవు. ఇంకా ఆయన ఇంద్రియాల్ని, ప్రాణవాయువుని ఎంతో చక్కగా నియంత్రించుకున్నాడు. ఇంకా అతని బుద్ధి, సంకల్పం ఇవన్నీ కూడా ఎంతో దృఢంగా ఉన్నాయి. ఇంకా అన్ని రకమైన కామవాసాలని కూడా ఆయన అధిగమించాడు. సో ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, పుట్టుకతో ఎవరు అర్హత పొందకపోవడం అనేది ఉండదు. పుట్టుకతో ఎవరు గొప్పవారో,
కాదు. ప్రహ్లాద్ మహారాజ్ అంటే పుట్టుకతో అంటే ఎక్కడ పుట్టాడు అనేది పాయింట్ ఇంపార్టెంట్ కాదనమాట. ప్రహ్లాద్ మహారాజు పుట్టుకతో చూస్తే అసురుడు. అంటే అసుర జాతిలో, అసుర పరివారంలో పుట్టాడు. ఆయన గాని ఒక మంచి బ్రాహ్మణుడి యొక్క, గొప్ప బ్రాహ్మణుడి యొక్క అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. బ్రాహ్మణ్య శీల సంపన్న. సో ఈ విధంగా ఎవరైనా సరే ఆధ్యాత్మిక గురువు యొక్క అధ్యక్షతలో, ఆయన యొక్క మార్గదర్శనం ద్వారా ఎవరైనా సరే ఒక మంచి బ్రాహ్మణులుగా మారచ్చు. దీనికి ప్రహ్లాద్ మహారాజే ఒక ఉత్తమ ఉదాహరణ. ఎలా గురువు పైన ధ్యానం చేసుకుంటూ గురువు ఇచ్చిన ఆదేశాలని పాటించి ఎలా ఒక మంచి భక్తులుగా, బ్రాహ్మణులుగా మారచ్చు. దీనికి మంచి ఉదాహరణ ప్రహ్లాద్ మహారాజు. సో మనం చూస్తామన్నమాట దీన్ని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అధ్యాయాల్లో ప్రహ్లాదుడు గురించి, గొప్పతనం గురించి. సో నెక్స్ట్ 34వ శ్లోకం చూద్దాం. ఇంకా 34వ శ్లోకం వచ్చేసి యస్మిన్ మహత్ గుణా రాజన్ గృహ్యంతే కవిభిర్ముహు నతేధునాపి దీయంతే యథా భాగవతీశ్వరే. ఓ రాజా, ఈ ప్రహ్లాద్ మహారాజు యొక్క మంచి గుణాలని ఎంతోమంది ఋషులు, మునులు, సాధువులు, వైష్ణవులు గుణగానం చేస్తారు. ఏ మంచి మంచి గుణాలైతే భగవంతుడిలో ఉన్నాయో అవన్నీ కూడా ఆయన యొక్క శుద్ధ భక్తుడైన ప్రహ్లాద్ మహారాజులో కూడా ఉన్నాయి. సో మనకి శాస్త్రాల నుంచి అర్థమవుతుంది ప్రహ్లాద్ మహారాజు, మనకి తాత్పర్యంలో చెప్తున్నారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రహ్లాద్ మహారాజు వైకుంఠ లోకంలో కూడా నివసిస్తున్నాడు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా నివసిస్తున్నాడు. వైకుంఠ లోకంలో ఉన్నాడు సైమల్టేనియస్లీ, అక్కడ ఉంటాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి సుతల లోకంలో ఉన్నాడు. ఇలా ఇది ఒక దివ్య లక్షణం అన్నమాట, దివ్య గుణం. అంటే ఇది భగవంతుడికి ఇది సాధ్యం. భగవంతుడు చిన్మయ జగత్తులో ఆయన ధామంలో కూడా ఉంటాడు, తర్వాత ఆయన ఇక్కడ కూడా ఉండగలుగుతాడు. ఒకేసారి 2 చోట్ల ఉండగలుగుతాడు భగవంతుడు. అదే లక్షణం, అదే దివ్య గుణం ప్రహ్లాదుడు కూడా ఆయనలో కూడా ఉంది. ఎలా అంటే భగవంతుడి యొక్క కృప. సో భగవంతుడిలో ఉండే ఇలాంటి దివ్య గుణాలు ప్రహ్లాదుల్లో కూడా, ఆయన శుద్ధ భక్తుల్లో ఉన్నాయి. మనం అందుకని భగవంతుడు ఎలాగైతే అంటాడు గోలోకయే నివసత్యఖిలాత్మభూతో, భగవంతుడు గోలోకంలో ఉంటాడు, ప్రతి ఒక్కటి హృదయంలో కూడా ఉంటాడు. అలాగే ఇప్పుడు భక్తుడి కూడా అలా భగవంతుడి యొక్క దివ్య గుణాలు, అటువంటి లక్షణాలు ఆయనలో కూడా మనం చూడొచ్చు భగవంతుడి శుద్ధ భక్తుల్లో. సో ఇది సాధారణమైన వ్యక్తులు, సాధారణమైన జీవులకి ఇది సంభవం కాదు, కానీ ఒక శుద్ధ భక్తుడికి ఇది సంభవం. భగవంతుడి దివ్య గుణాలని పొందడం. సంపూర్ణంగా అన్ని దివ్య గుణాలు పొందకపోవచ్చు, కానీ కొన్ని పార్షియల్గా, పాక్షికంగా కొన్ని దివ్య గుణాలు భగవంతుడి కృప ద్వారా భక్తుల్లో కూడా మనము చూడొచ్చు. యం సాధుగాతా సదసి రిపవోపి సురాన్ నృప ప్రతిమానం ప్రకుర్వంతి కిమ్ముతాన్యే భవాదృశాః. ఏ సభలో అయితే చర్చలు జరుగుతాయో సాధువులు, భక్తుల యొక్క విషయంలో, ఓ రాజా యుధిష్ఠిరా, అక్కడ దేవతలు ఎవరైతే ఈ యొక్క అసురుల యొక్క శత్రువులు, ఆ దేవతలు కూడా నువ్వేంటి, అందరూ కూడా ప్రహ్లాద్ మహారాజు యొక్క ఉదాహరణని చర్చించుకుంటారు. అంటే ఎప్పుడైనా గొప్ప భక్తుల యొక్క చర్చ జరుగుతుందో, దేవతల యొక్క సభలో కూడా, దేవతలు కూడా భక్తులే. సో అలాంటి సాధువులు కానీ భక్తుల మధ్యలో కానీ చర్చ జరిగినప్పుడు ఒక మహాభక్తుడి గురించి, అప్పుడు ప్రహ్లాదు గురించి తప్పకుండా చర్చ జరుగుతుంది. అంటే ప్రహ్లాదుడు ఒక ఆయన ఎంత గొప్ప భక్తుడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. గుణైరలం అసంఖ్యేయైర్ మహాత్మ్యం తస్య సూచ్యతే వాసుదేవే భగవతి యస్య నైసార్గికీ రతిః. సో ప్రహ్లాద్ మహారాజులో ఎన్ని గుణాలు ఉన్నాయి, మంచి దివ్య గుణాలు, ఎవరు లెక్కేయగలరు? అసంఖ్యేర్ అంటే సంఖ్య లేవన్నమాట, అన్ని అసంఖ్య, అంటే ఎన్నో మంచి దివ్య గుణాలు మనం లెక్క పెట్టలేము.
ఎందుకు అంటే ఆయనకి భగవంతుడిలో అంత శ్రద్ధ ఉంది గనక. అంత శ్రద్ధ ఉండడం కారణంగానే ఎవరు ఏ భగవంతుడి పైన వాసుదేవే భగవతి. వాసుదేవ అంటే వసుదేవు యొక్క కుమారుడు అంటే కృష్ణుడు. సో కృష్ణుడి పట్ల ఆయనకి యస్య నైసార్కికీ రతి, ఎంతో సహజంగా ఆయన పట్ల ఎంతో ఆసక్తి, అటాచ్మెంట్, రతి ఉందంట ప్రహ్లాదుడికి. ఆయన చేసుకున్న భక్తి, ముందు చేసుకున్న భక్తి కారణంగా భగవంతుడి కృష్ణుడి పట్ల ఆయనకి ఎంతో రతి, ఆసక్తి ఉంది. అందు కారణంగా అన్ని దివ్యగుణాలు ఆయనలో ఉన్నాయి. తద్వారా ఆయన గొప్ప మహాత్ముడు, మహాభక్తుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రహ్లాద్ మహారాజుడికి నరసింహస్వామికి కదా ఆయన భక్తుడు అంటే, అవును నరసింహస్వామికి భక్తుడు. ప్రహ్లాద్ మహారాజ్ అటాచ్మెంట్ ఫర్ నరసింహ వాజ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ వాసుదేవ. సో కృష్ణుడు అవతారమే కదా అందరూ. సో ఆ నరసింహస్వామికి ఏదైతే అటాచ్మెంట్ ఉందో అది కూడా కృష్ణుడి యొక్క అటాచ్మెంటే. సో కృష్ణుడికి అటాచ్మెంట్ కారణంగా నరసింహదేవుడు కూడా ఆయన అటాచ్మెంట్ అనమాట ఉందన్నమాట. ఓకే, సో అలా ప్రహ్లాదుడు యొక్క గొప్ప గుణాల గురించి ఇక్కడ చెప్తున్నారు. 37వ శ్లోకం. న్యస్త క్రీడానకో బాలో జడవత్ తన్మనస్తయా కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం. సో చిన్నప్పటి నుంచి, పుట్టుక నుంచి, చిన్నతనం నుంచి ప్రహ్లాద మహారాజుకి చిన్నపిల్లలు చేసే కార్యాలు ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునే విషయాలన్నిట్లో, వాటి మీద ఏమాత్రం శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఆయన వీటన్నిటి పిల్లలు ఏవైతే మామూలుగా ఆడుకుంటారో, అల్లరి చేస్తారో వాటిపైన ఆయనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆయన సంపూర్ణంగా ఎప్పుడు కృష్ణ భక్తిలోనే నిమగ్నమై ఉంటుంది ఆయన చేతన. అలా ఎప్పుడు మనస్సంతా కృష్ణ చైతన్యం ఉండడం కారణంగా అసలు ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాలపైన ఆయనకి శ్రద్ధే లేదు, ఇంట్రెస్టే లేదు, ఆసక్తే లేదు, దానికి అతీతమైన. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోయి ఉంది. అందుకే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతున్న విషయం ఆయనకి ఆసక్తి లేదు. ప్రహ్లాద్ మహారాజు ఎలా ఒక వ్యక్తి, ఒక భక్తుడు అన్ని సమయాల్లో భగవంతుడి చేతనతో, కృష్ణ చైతన్యంలో ఎలా ఉండాలి, ఎలా భక్తి చేసుకోవాలన్నానికి ఒక మంచి ఉదాహరణ. స్థావర జంగమ దేకే న దేకే తారమూర్తి సర్వత్ర హోయ్ నిజ ఇష్ట దేవ స్ఫూర్తి. స్థావర జంగమ దేకే న దేకే తారమూర్తి సర్వత్ర హోయ్ నిజ ఇష్ట దేవ స్ఫూర్తి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా ఎవరైతే భక్తుడు ఉంటాడో ఆయనకి సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో వ్యక్తి ఎక్కడ చూసినా సరే, ఎక్కడున్నా సరే, భౌతిక ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఆయన ఎక్కడ చూసినా సరే ఆయన కృష్ణుడినే చూస్తాడు. ఇది మహాభగవత భక్తుడి యొక్క గొప్ప లక్షణం. బ్రహ్మ సంహితలో కూడా రాశారు. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ విధంగా ఎవరైతే భగవంతుడి పైన ప్రేమతో నిండి ఉంటాయో, ప్రేమ అనే కాటుకతో కళ్ళు రాసుకొని ఉంటాయో, ఆ భగవంతుడు ఉన్న ప్రేమ పట్ల వాళ్ళు ఎప్పుడూ భగవంతుడిని శ్యామ సుందర రూపాన్ని దర్శించుకోగలరు. సో మామూలుగా అన్ ఎగ్జాల్టెడ్ డివోటీ ఆర్ హూ ఇస్ రేర్లీ టు బి సీన్. ఇలాంటి మహాత్ములు చాలా అరుదు. ఇలాంటి మహాత్ముల్ని మనం దర్శించుకోవడమే చాలా అరుదు. ఎవరైతే సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో ఉంటారో ఎప్పుడు. సో అందుకనే ఎప్పుడు కూడా భగవంతుడిని వాళ్ళ హృదయాల్లో వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు, దర్శించుకుంటూ ఉంటారు. సో ఇలా అంటారు. ఎప్పుడైతే ఎవరైనా కొన్ని గ్రహాలు ఉంటాయి కదా, నక్షత్రాలు, గ్రహాలు, శని, రాహు, కేతు, వీటి ప్రభావం వలన ఏమీ ఉన్నతి చేసుకోలేకపోతున్నారు, చాలా కష్టాలు వస్తున్నాయని. సో అలాగే ప్రహ్లాదు మహారాజు ఇక్కడ కృష్ణ అనే గ్రహం, పరం గ్రహం ద్వారా, ఆయన ప్రభావం ద్వారా
ఆయన ఇంకా భౌతిక జీవితం గురించి, భౌతిక విషయాల గురించి ఏమాత్రం ఆయన ఆలోచించలేకపోతున్నాడు. కృష్ణ చైతన్యం లేకుండా ఆయన జీవించలేడు. ఇది మహాభాగవతుడి యొక్క లక్షణం. ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణుడి యొక్క శత్రువైనా సరే, మహాభాగవత్ భక్తుడు ఏంటంటే ఆయన చూస్తాడు, ఇతను కూడా కృష్ణుడి సేవలో నియుక్తమై ఉన్నాడు అని ఆయన చూడగలుగుతాడు. ఎలాగైతే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఎవరికైతే జాండీస్ ఉంటుందో వాళ్ళు అన్ని ఎల్లో కనిపిస్తాయి. అలాగే మహాభాగవత్ భక్తుడికి ఏమనిపిస్తుందంటే నేను తప్ప మిగతా వాళ్ళందరూ కృష్ణుడి సేవ చేస్తున్నారు అనిపిస్తుంది. అందుకనే ప్రహ్లాద్ మహారాజు ఇక్కడ మహాభాగవత్ భక్తుడికి ఉదాహరణ. సో ఆయనకి సహజమైన ఆసక్తి ఉంది భగవంతుడి పట్ల, ముందు శ్లోకంలోనే చెప్పారు. సో ప్రహ్లాద్ మహారాజ్ అందుకనే చిన్నతనం నుంచి ఆడుకోవడంలో, మామూలుగా పిల్లలకి ఏవైతే అభిరుచులు ఉంటాయో అలాంటి అభిరుచులు ఏం లేవు. శ్రీమద్ భాగవతంలో చెప్పినట్టు ఇక్కడ విరక్తిరి అన్యత్రచ, వేరే విషయాల పట్ల కృష్ణ చైతన్యం వదిలి కృష్ణ భక్తి తప్ప వేరే విషయాల్లో ఏమాత్రం ఆసక్తి లేదు. సో ఇది మనము చిన్నప్పటి నుంచి ప్రహ్లాద్ మహారాజ్లో చూడొచ్చు. అంటే ఆయన ఫస్ట్ క్లాస్ డివోషనల్ సర్వీస్, ఎప్పుడు కృష్ణ భక్తిలో నిమగ్నమై ఉన్నాడు. ఎలాగైతే ఒక వ్యక్తి కర్మి ఎప్పుడు భౌతిక విషయాల్లో నిమగ్నమై ఉంటాడో, అలాగే ఒక మహాభాగవత్ భక్తుడు ప్రహ్లాద్ వంటి వాడు ఎప్పుడు కృష్ణుడి యొక్క ఆలోచనలో నిమగ్నమై ఉంటాడు. ఆసీన పర్యటన్నస్నన్ శయానః ప్రపిభన్ బ్రువన్ నాను సందత్తయేతాని గోవింద పరిరంభితః. ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడు కృష్ణుడి చింతనలో నిమగ్నమై ఉంటాడు. ఇలా ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఆయన గురించి, ఆయన కృష్ణుడి ఆలింగనంలో ఉండి ఎప్పుడు అసలు ఆయన భౌతిక కార్యాలు, శారీరక కార్యాలు అంటే కూర్చోవడం, నడవడం, తినడం, పడుకోవడం, తాగడం, అసలు మాట్లాడడం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఆయనకే తెలియదు, ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయంట. అంటే ఎలాగైతే ఒక చిన్న పాప బాబు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు, వాళ్ళకి ఏం కావాలి అన్నీ, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏమేమి అవసరాలు అన్నీ చూసుకుంటారు. అలాగే ఇక్కడ భగవంతుడు స్వయంగా అలా తల్లిదండ్రులాగా ప్రహ్లాదుడికి అన్ని అవసరాలు చూసుకుంటున్నాడు అనమాట. ఆయన మాత్రం భగవంతుడి చింతనలో, గోవిందుడి చింతనలో ఆయన గోవింద అన్నీ చూసుకుంటున్నాడు ఆయన గురించి. ఇది భక్తి, కృష్ణ చైతన్యం అంటే. సో ఒక కృష్ణ చైతన్యంలో పరాకాష్ఠ పొందిన భక్తుల్లో ఉదాహరణ మనం చూడాలనుకుంటే అది ప్రహ్లాద్ మహారాజు. క్వచిత్ రుదతి వైకుంఠ చింతా శబల చేతన, క్వచిత్ దశతి తచ్చింత లాద ఉద్గాయతి క్వచిత్. ఈ విధంగా కృష్ణ చైతన్యంలో ఎంతో ఉన్నతి సాధించిన కారణంగా ఆయన ఒక్కొక్కసారి ఏడ్చేవాడు, నవ్వేవాడు, అప్పుడప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేసేవాడు, అప్పుడప్పుడు గట్టిగా పాడేవాడు భగవంతుడి గానాలు. సో ఈ విధంగా అప్పుడప్పుడు ఈ యొక్క భక్తిలో పరాకాష్ఠ స్థాయికి చెందిన తర్వాత ఈ యొక్క అష్టసాత్విక వికారాలను కూడా ప్రహ్లాద్ మహారాజు మహాభాగవత్ లక్షణాలు అప్పుడప్పుడు వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఒక చిన్న పిల్లవాడైనా సరే ప్రహ్లాద్ మహారాజు ఎంత గొప్ప భక్తుడో. ఎలాగైతే ఇక్కడ ఒక భక్తుడిని, అంటే ఒక చిన్న పిల్లవాడితో, బాబుతో కంపేర్ చేస్తున్నారు అన్నమాట. ఎలాగైతే వాళ్ళ అమ్మ బాబుని వదిలేసి వెళ్ళిపోతుందో బెడ్ మీదనో గుయ్యాల్లోనో వేరే పనులు చేసుకోవడానికి, ఇంట్లో పనులు చేసుకోవడానికి, వెంటనే ఎప్పుడైతే ఆ బాబుకి అర్థమైపోతుందో, బాబుకి ఓ మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికో అని, సో వెంటనే ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అలాగే మళ్ళీ అమ్మ దగ్గర రాగానే మళ్ళీ ఆ బాబు నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ప్రహ్లాద్ మహారాజు కూడా ఎప్పుడు కృష్ణుడి యొక్క ఆలోచనలో నిమగ్నమైపోయి ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన ఇలా కృష్ణుడితో విరహంలో ఏడ్చేవాడు, ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు అనేసి. ఎలాగైతే చైతన్య మహాప్రభు అన్నారు, శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనమే. ఈ జగత్తంతా కూడా శూన్యంగా అనిపిస్తుంది మనకి కృష్ణుడు లేకుండా. సో ఈ విధంగా ఎప్పుడైతే కృష్ణుడు లేడు అని కనిపించకపోతే, ఎలా ఎక్కడో దూరం వెళ్ళిపోతే ఎలా ఒక పిల్లవాడు తల్లి లేకుంటే ఎలా ఏడుస్తాడో, అలాగే బాబు కూడా, అలాగే భక్తుడు కూడా
ఎక్కడ విన్నాడు కృష్ణుడు అని విలపిస్తాడు. అలాగే తల్లి దగ్గర రాగానే ఎలాగ నవ్వుతాడో పిల్లవాడు, అలాగే భక్తుడు కూడా కృష్ణుడు చూసినప్పుడు అలాగే నవ్వుతారు అన్నమాట. అంతే ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఈ విధంగా ఇవన్నీ భావస్థాయిలో ఇవన్నీ మనము చూడొచ్చు అనమాట. ఇలాంటి భావస్థాయిలు ఇవన్నీ, ఇలాంటి లక్షణాలన్నీ ఇవన్నీ మనకు భక్తిరసామృత సింధులో ఎక్స్ప్లెయిన్ చేశారు. భక్తులు వేరు వేరు భావాల్లో ఎలా భక్తులే వేరు వేరు భావాల్లో ఏమి జరుగుతాయనేవి. సో ఇవన్నీ కూడా ఒక శుద్ధ భక్తుల్లో మనం చూడొచ్చు. 40వ శ్లోకం. నదతి క్వచిత్ ఉత్కంఠో విలజ్జో నృత్యతి క్వచిత్ తద్ భావనాయుక్తస్ తన్మయో నుచకారః. అలాగే ఎప్పుడైతే భగవంతుడిని చూసినప్పుడు ప్రహ్లాద్ మహారాజు గట్టిగా అరిచేవాడంట భగవంతుడిని పిలుస్తూ. అప్పుడప్పుడు ఆయన ఆనందంలో అంతా సిగ్గు విడిచి నృత్యం చేసేవారంట, ఉన్మత్తమైన నృత్యం చేసేవారు. అప్పుడప్పుడు భగవంతుడు చింతనలో నిమగ్నం అయిపోయి భగవంతుడితో ఆయన ఎంతగా నిమగ్నమైపోతాడంటే అప్పుడప్పుడు భగవంతుడు యొక్క లీలల్ని ఆయన చేస్తాడనమాట. భగవంతుడి లీలల్ని ఆయన కూడా ఇమిటేట్ చేస్తారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా అంటే ప్రహ్లాదుడు భగవంతుడి పట్ల ఆయనకి ఉండే రసం, అంటే ఏ రసంలో అంటే రకరకాల సంబంధాలు ఉంటాయి. శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం అలా ఉంటాయి కదా. ప్రహ్లాదుడు కూడా వాత్సల్య రసంలో భగవంతుడిని ఆయన ఆరాధించుకుంటాడు అనమాట. వాత్సల్య ప్రేమను వ్యక్తం చేస్తాడు ఆయన. సో భగవంతుడు అలా తండ్రిలాగా ఆయనతో ఆయన భావనలో ఆయన చూస్తాడు. సో అలాగే నరసింహస్వామి కూడా ప్రహ్లాదుని అలా సంతానుడు, నా సంతానం అనే భావనతో ఆయన రక్షిస్తాడు. సో నెక్స్ట్ 41వ శ్లోకం. క్వచిత్ ఉత్పులకస్తూష్ణీం ఆస్తే సంస్పర్శ నిర్వృతః అస్పంద ప్రణయానంద సలిలామీలే తీక్షణః. అప్పుడప్పుడు భగవంతుడి యొక్క చేతి స్పర్శ ఫీల్ అయినప్పుడు ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా ఆనందాన్ని అనుభూతి చెందుతాడు. అప్పుడప్పుడు అలా ఆయన యొక్క రోమాలు నించుండిపోతాయి చేతి మీద, అంటే మొత్తం శరీరం పైన ఉన్న రోమాలను నించుండిపోతాయి. అప్పుడప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు సైలెంట్గా అయిపోతాడు. అప్పుడప్పుడు అలా ఇదంతా కూడా భగవంతుడి పైన ఉన్న ఉన్నతమైన ప్రేమ కారణంగా. సో ఈ విధంగా భగవంతుడి పట్ల ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఒకసారి విరహాన్ని కలిగినప్పుడు ఆ విరహంలో ఒక్కొక్కసారి ఇలా హాఫ్ క్లోజ్ వేసాను, సగం కళ్ళు మూసుకొని ఉన్నాయి, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఎలాగైతే చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పారు, యుగాయితం నిమిషేన చక్షుషా ప్రావ్రసాయితం. సో చక్షుషా ప్రావ్రసాయితం అంటే ఇలా కళ్ళల్లోంచి కంటిన్యూస్గా నీళ్లు కారుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా అష్టసాత్విక ఉకారాల్లో ఒకటన్నమాట. కొన్ని ప్రహ్లాద మహారాజు యొక్క శరీరంలో మనం చూడగలుగుతున్నాం. దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత గొప్ప మహాభక్తుడు అనేది. సవుత్తమ శ్లోక పదారవిందయోర్ నిషేవయా కించన సంగలబ్ధయా తన్వన్ పరాం నిర్వృతమాత్మనో ముహుర్ దుస్సంగదీనస్య మనస్సమం వ్యదాత్. ఈ విధంగా ఆయన బికాస్ ఆఫ్ అసోసియేషన్ విత్ పర్ఫెక్ట్ మంచి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కారణంగా, ఏ శుద్ధ భక్తులు అంటే భౌతిక విషయాల నుంచి ఆయన వాళ్ళకి ఏమి సంబంధం లేదు, అవసరం లేదు. సో ప్రహ్లాద మహారాజు ఈ విధంగా భగవంతుడి యొక్క సంపూర్ణమైన సేవలో, పాదపద్మల సేవలో నిమగ్నమైపోయి ఉన్నాడు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కారణంగా. ఇలా ఈయన యొక్క లక్షణాలు చూసి ఎప్పుడైతే ఈయన అష్టసాత్విక వికారాలను కూడా వ్యక్తం చేస్తాడో, ఎవరైతే వ్యక్తులు ఇంకా ఆధ్యాత్మికంగా చాలా కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ చూసి శుద్ధమైపోయేవారు. ప్రహ్లాద మహారాజుడి యొక్క దివ్య గుణాలని, లక్షణాలు చూసి, భగవంతుడి పట్ల ఉన్న భక్తిని చూసి
వాళ్ళు చూసి శుద్ధమైపోయేవారు. చెప్పాలంటే ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజు ఇలా అందరిపైన ఇలా కృప చూపించి సో ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా ఆయన్ని టార్చర్ చేశాడు. రకరకాల కష్టాలు పెట్టారు. అలాంటి సందర్భాల్లో ఎవరి మనస్సైనా విచలితమైపోవచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు. ఏమాత్రం విచలితం అవ్వలేదు ఆయన మనస్సు. అహైతుకి అప్రతిహత భక్తి అనమాట ఆయన చేసిన భక్తి. అంటే ఇలా భౌతికంగా ఏం జరిగినా దానికి ఏమాత్రం విచలితం అవ్వకుండా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానికి ప్రహ్లాద్ మహారాజు ఉదాహరణ. సో అందుకనే ఇంకా చెప్పాలంటే ఆయనలో కనిపించిన ఈ అష్టసాత్విక వికారాలు ద్వారా ఎంతోమంది తన బంధువుల యొక్క మనస్సు కూడా మారిపోయింది. వాళ్ళందరూ కూడా అసుర పరివారంలో పుట్టినా కానీ వాళ్ళందరూ మనసు కూడా మారిపోయింది ప్రహ్లాదుని చూసి. ఇంకా ఇలా ఎంత టార్చర్ పెట్టినా తన తండ్రి ప్రహ్లాదుడు మాత్రం ఆయన యొక్క భక్తి, శ్రద్ధ, ఆయన లక్షణాలు, దివ్యగుణాల ద్వారా తన మిత్రులు ఇంకా మిగతా వాళ్ళందరి యొక్క మనస్సుని కూడా మార్చేశాడు. సో భౌతిక సందర్భాలు, భౌతిక విషయాలు, భౌతిక పరిస్థితులు ఎప్పుడు కూడా భక్తుడిని ఈ శుద్ధ భక్తుడిని ఎప్పుడు కూడా ప్రభావితం చేయలేవు. సో ఆ విధంగా ఎవరైతే భౌతిక జగత్తులో ఉన్నారో, ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదో, అలాంటి వాళ్ళు ఇలాంటి శుద్ధ భక్తుడి యొక్క దర్శనం ద్వారా శుద్ధమైపోవచ్చు. అది ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు నుంచి, ఆయన యొక్క భక్తి నుంచి నేర్చుకుంటున్నాం మనం. 43వ శ్లోకం. తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని హిరణ్యకశిపు రాజన్ అకరో అగం ఆత్మజే. ఓ రాజా యుధిష్ఠిర, హిరణ్యకశిపుడు చాలా టార్చర్ చేశాడు. ఈ ప్రహ్లాదుడు ఆయన సొంత కొడుకు, ఎంతో గొప్ప మహాభక్తుడు, ఆయన్ని ఎంతగానో టార్చర్ చేశాడు హిరణ్యకశిపుడు. సో హిరణ్యకశిపుడు ఆయన ఎంతో శక్తిని సంపాదించాడు, చాలా కఠోరమైన తపస్సు చేసి. సో ఇలాంటి ఎంతో శక్తులు సంపాదించి నా హిరణ్యకశిపుడు ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆయన తన పుత్రుడైన మహాభక్తుడైన ప్రహ్లాదుడిని హింసించడం ఆరంభించాడో, అతని పతనం మొదలైపోయింది. ఆయన ఎన్ని తపస్సు చేసి ఎన్ని ఫలితాలని సంపాదించాడో అవన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. ఆయనకు లభించిన శక్తులు కానీ, సామర్థ్యం కానీ, ఫలితాలు కానీ, లాభాలు కానీ, వరాలు కానీ అన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. ఈ విధంగా ఎవరైనా సరే ఒక శుద్ధ భక్తుడిని వేధిస్తే, హింసిస్తే, ఆయన ఎన్నో తపస్సు చేసుకొని, ఎన్నో పుణ్యాలు చేసుకొని, ఎన్నో వ్రతాలు చేసుకొని ఏవైతే ఫలాలను ఆర్జించాడో అన్నీ కూడా క్షీణించిపోతాయి. సో ఈ విధంగా ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజుని వేధించడం, హింసించడం మొదలుపెట్టాడు కనుక హిరణ్యకశిపుడు ఆయన పతనం మొదలైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట యుధిష్ఠిర మహారాజుకి నారదముని. ఇది విన్న తర్వాత యుధిష్ఠిర మహారాజు ఏం చెప్తాడో చూద్దాం. శ్రీ యుధిష్ఠిర ఉవాచ దేవర్షయే తదా ఇచ్చాము వేదితుం తవ సువ్రత యదాత్మజాయ శుద్ధాయ పితాదాత్ సాధవేహ్యగం. యుధిష్ఠిర మహారాజు అన్నారు, ఓ దేవర్షి నారద, దేవతల్లో శ్రేష్టమైన ఋషివి నువ్వు, ఇంకా ఆధ్యాత్మిక గురువులో ఒక శ్రేష్టమైన గురువువి. ఎలా హిరణ్యకశిపు తన యొక్క పుత్రుడైన ప్రహ్లాదుడిని అంతగా ఎందుకు హింసించాడు? ఎందుకంటే ఈ ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు, ఇంకా ఆయన సొంత కొడుకు కదా. ఈ విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు భగవంతుడి గురించి కానీ, ఆయన శుద్ధ భక్తుడి గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మహాభక్తుడైన నారద ముని వంటి వారి నుంచి మనము అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే సాధారణ వ్యక్తులకి
వాళ్ళకి భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం గురించి అర్థం కాదు, తెలియదు. శ్రీమద్ భాగవతంలో అందుకే అన్నారు, సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ. భక్తుల యొక్క సాంగత్యం ద్వారా ఒక వ్యక్తి భగవంతుడు ఇంకా భక్తుల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలడు. సో అందుకే ఇక్కడ నారదముని సువ్రత అని సంబోధించారు. సు అంటే మంచి, రైట్. వ్రత అంటే వ్రతం, మంచి వ్రతం, సువ్రత. అందుకనే thus the word suvrata refers to a person. అంటే భౌతిక జగత్తుతో ఏ మాత్రం పని లేని వాడిని. ఎందుకంటే భౌతిక ప్రపంచం ఎంతో చెడ్డది. సో దానికి ఏమాత్రం సంబంధం లేని వాడిని సువ్రత అంటారు. సో మనము ఏదైనా స్పిరిచువల్ ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే మనం భౌతికంగా ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంత గొప్పవారైనా సరే అర్థం చేసుకోలేము. అందుకని భగవద్గీతలో చెప్పారు, భక్త్యా మాం అభిజానతి. భక్తి ద్వారానే మనం కృష్ణుని అర్థం చేసుకోగలము, ఒక భక్తుడి ద్వారా మనం కృష్ణుని అర్థం చేసుకోగలం. అందుకని యుధిష్ఠిర మహారాజు ఇక్కడ ఇంకా భక్తుడు ప్రహ్లాదుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే మహాభక్తుడైన నారదుని నుంచి ఇలా అడుగుతున్నారు. పుత్రాన్ విప్రతికులాన్ స్వాన్ పితరః పుత్రవత్సలాః ఉపాదవంతే శిక్షార్థం నైవాగం అపరోయత. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల పట్ల ఎంతో ఆప్యాయతతో అనురాగంతో ఉంటారు. అటువంటిది ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని మందలిస్తారు తల్లిదండ్రులు. అంతేగాని వాళ్ళని మందలించేదేదో వాళ్ళ బాగు కోసమే కానీ వాళ్ళ పట్ల ఏదో శత్రుభావనతో కాదు. అటువంటిది హిరణ్యకశిపుడు తన సొంత కొడుకైన అంత మంచి లక్షణాలు ఉన్న తన కొడుకుని ప్రహ్లాద మహారాజుని ఎందుకు వేధించాడు, హింసించాడు? ఈ విషయం గురించి నాకు చాలా తెలుసుకోవాలని ఎంతో ఆతురతో ఉన్నాను నేను. కిమ్ము తాను వశాన్ సాధుంస్ తాదృశాన్ గురుదేవతాన్ ఏతత్ కౌతూహలం బ్రహ్మన్ అస్మాకం విదమ ప్రభో పితు పుత్రాయ యద్వేషో మరణాయ ప్రయోజిత. అంటే ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ అడిగేది ఏంటంటే, అసలు ఒక తండ్రి ఒక ఎంతో మంచి లక్షణాలున్న ఒక పుత్రుడి పట్ల ఇంత క్రూరంగా ఎలా వ్యవహరించగలడు? ఓ బ్రాహ్మణ నారదముని గారు, ఇలాంటి తండ్రిని నేను ఎప్పుడు చూడలేదు. ఒక మంచి పుత్రుణ్ణి ఇలా చంపాలనే ఉద్దేశంతో ఆయన పైన అత్యాచారాలు చేశాడే, ఇటువంటి తండ్రి ఎందుకు ఇలా చేశాడు? అసలు నాకు అర్థం కావట్లేదు, ఎలా అలా వ్యవహరించగలడు ఒక తండ్రి పుత్రుడి పట్ల. సో ఇటువంటిది నేను ఎప్పుడు వినలేదు, ఒక తండ్రి మంచి పుత్రుడిని చంపాలని కోరుకుంటున్నాడు. సో అందుకే ఈ విషయంలో నాకు ఉన్న సంశయాల్ని దూరం చేయండి అనేసి నారదముని అడుగుతున్నాడు యుధిష్ఠిర మహారాజు. సో మరి యుధిష్ఠిర మహారాజుకి నారదముని ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు గురించి మొత్తం స్టోరీ అంతా ఇంకా విస్తృతంగా చెప్తారు. అది వచ్చే అధ్యాయం నుంచి 5వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రహ్లాద్ మహారాజు యొక్క చరిత్ర. సో మనం అది తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామంటే. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాదికి జై, శ్రీమద్ భాగవతంకి జై, అనంతకోటి వైష్ణవ వృందికి జై. తాయి గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.